క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాల 3వ ఆదివార ధ్యానాంశము. మొదటి పట్టణము నిర్గమకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు. నేటి మొదటి పట్టణములో యావే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు బండని నీరు దయచేస్తున్నాడు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు నుండి విముక్తి చేసి మోషే నాయకత్వములో వారిని ఎడారి గుండా నడిపిస్తున్నాడు. ఒకానొక సమయంలో ఎడారిలో వారికి నీరు కొరత వచ్చినది. నీరు లభించినప్పుడు వారు మోషే మీద తిరగబడుతున్నారు, మోషేను నిందిస్తున్నారు, మోషేను వేధించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడు మోషే దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. దేవా, వీరికి నీరు లేదు, వీరు నా మీద తిరగబడుతున్నారు, నన్ను దూషిస్తున్నారు, రాళ్లతో కొట్టి చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు అని ప్రార్థన చేసినప్పుడు, నీవు ప్రజల్లో కొంతమంది పెద్దలను తీసుకుని వెళ్ళు, హోరేబు కొండ వద్దకు వెళ్ళు, నేను ఆ కొండ మీద నిలబడి ఉంటాను, నీ దగ్గర ఉన్న కర్రతో ఆ బండను నీవు తాకు, వెంటనే దాని నుండి నీరు వస్తుంది అని ప్రభు తెలియచేశాడు. ప్రభు ఆదేశించినట్లే మోషే ప్రజల్లోనే కొంతమంది పెద్దలను హోరేబు కొండ వద్దకు తీసుకువెళ్ళి బండను తాకగానే ఆ బండ నుండి జలము పుట్టినది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రజలందరూ కూడా తృప్తిగా త్రాగారు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు మోషే మీద తిరగబడ్డారు, మోషేను నిందించారు. దేవుడు వారి యొక్క జీవితంలో ఎన్నెన్నో మేలు చేశాడు, వాటన్నిటిని కూడా మర్చిపోయారు. చిన్న కష్టం వచ్చేటప్పటికి వెంటనే వారు దూషించటం మొదలు పెడుతున్నారు. కానీ వారు ఆ విధంగా చేయకుండా ఉండవలసినది. వారు దేవునికి సవినయముగా ప్రార్థన చేస్తున్నట్లయితే బాగుండేది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే వారు దేవుని యొక్క అద్భుత శక్తిని వారు చూశారు, దేవుని యొక్క అద్భుత కార్యాలను వారు కళ్ళారా చూశారు. అయినా వారు మాత్రం యావే దేవుని మీద విశ్వాసాన్ని పెంచుకోలేకపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు వీరి వలె ప్రవర్తించకూడదు. గతములో దేవుడు మనకు చేసిన మేలులను గుర్తు చేసుకుని దేవుని యొక్క సహాయం కోసం ప్రార్థన చేయాలి. వినయముతో దేవునికి మన యొక్క అవసరాలను తెలియచేయాలి. ప్రియ మిత్రులారా, ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ వచనం నుండి 42వ వచనం వరకు. నేటి సువార్తలో సమరియా స్త్రీ గురించి మనము చదువుకుంటున్నాం. ఒకరోజు యేసు ప్రభు సమరియాలోని సికారు అనే పట్టణానికి వచ్చాడు. మధ్యాహ్నపు వేళ ప్రభు యాకోబు బావి వద్ద కూర్చున్నాడు. ప్రయాణపు బడలిక చేత ప్రభు అక్కడ దాహంతో ఉన్నాడు. ఆ సమయంలో ఒక సమరియా స్త్రీ నీటి కోసం ఆ బావి వద్దకు వచ్చినప్పుడు ప్రభు ఆమెను నీరు అడుగుతున్నాడు. త్రాగుటకు నాకు నీరు ఇవ్వు అన్నప్పుడు ఆ స్త్రీ నిరాకరిస్తుంది. నీవు యూదుడవు, నేను సమరియా స్త్రీని. యూదులకు సమరియలకు ఎటువంటి స్నేహ సంబంధం లేదు, ఎటువంటి పొత్తు లేదు, అందుచేత నీకు నీరు ఇవ్వలేను అని ఆమె తిరస్కరించింది. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ప్రభు తెలియజేస్తున్నాడు, నా గురించి నీవు తెలుసుకున్నట్లయితే నీవే నన్ను నీరు అడిగేదానివి, అప్పుడు నేను నీకు జీవజలము ఇచ్చేవాడిని అని ప్రభు తెలియజేసి ఉన్నాడు. ఆమెలో ఆసక్తి కలిగింది, ప్రభుని ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఈ బావి లోతైనది, నీరు చేదటానికి నీ వద్ద ఏమీ లేదు, ఎలా ఇస్తావన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ నీటిని త్రాగేవాడు మరలా దప్పిక కొంటాడు, కానీ నేనిచ్చు నీటిని త్రాగువాడు జనటికి నీ దప్పిక కొనడు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ స్త్రీ ప్రభుని అడుగుతుంది, అయ్యా, ఆ జీవజలాన్ని నాకు ప్రసాదించు, మరలా ఈ బావి వద్దకు రాకుండా ఉండటానికి నీవు చెప్పి ఆ జీవజలాన్ని ప్రసాదించినప్పుడు ప్రభు ఆమెను అడుగుతున్నాడు, నీ భర్తను తీసుకురా, నాకు భర్త లేడు అని ఆ స్త్రీ తెలియచేస్తుంది. ప్రభు చెప్తున్నాడు, అమ్మా, నీవు యథార్థం పలికావు, నీకు 5 భర్తలు ఉన్నారు, ప్రస్తుతం నీతో ఉన్నవాడు నీ భర్త కాదు, నీవు నిజము పలికితివి అని అన్నప్పుడు ఆ స్త్రీ ఆశ్చర్యపోతుంది. ఈయనకి విషయాలు ఎలా తెలుసు? ఈనాడు కూడా మా గ్రామానికి రాలేదు, మా పట్టణానికి రాలేదు, నా యొక్క వ్యక్తిగత జీవితం గురించి మొత్తం చెప్పేస్తున్నాడు అని ఆమె ఆశ్చర్యపడి, అయ్యా, నీవు ప్రవక్తలాగున్నావు అని ప్రభువుతో పలుకుతున్నది. ప్రియ మిత్రులారా, ఆమె ఇంకా ఆసక్తి పొందుకుని ప్రభు నుండి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఆరాధన విషయంలో తెలుసుకోవాలని
మా యొక్క సమరయులు ఈ కొండ మీద ఆరాధిస్తున్నారు, మీ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు యెరూషలేములో ఆరాధించాలంటున్నారు, ఎక్కడ ఆరాధించాలి అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు. నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమనందును ఆరాధించాలనే విషయాన్ని ప్రభు తెలియచేసి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, ఈ విధంగా ప్రభు ఆమెతో సంభాషణ చేస్తున్నప్పుడు ఆమెలో మరి ఆసక్తి పెరిగింది. ఆసక్తి మరి విశ్వాసముగా మలచబడింది. ప్రభుని అడుగుతుంది, అయ్యా క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడని నాకు తెలుసు, ఆయన ఎప్పుడు వస్తాడు అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు, నేనే ఆయనను అన్నప్పుడు ఆమె ఎంతో సంతోషపడిపోతుంది, ఎంతో ఆనందపడిపోతుంది, దైవానుభూతిని పొందుకున్నది. ప్రియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆమె ప్రభు గురించి పూర్తిగా తెలుసుకుందో, క్రీస్తు అనే మెస్సయ్య యేసు ప్రభువే, ఆయన తన ముందే ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు ఆమె ఆ సంతోషాన్ని ఆనందాన్ని పంచుకోవటానికి పట్టణంలోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా తెలియచేస్తుంది. ఆమె తెచ్చుకున్న ఆ కడవ ఆ బావి వద్దే వదిలిపెట్టి పట్టణంలోకి వెళ్ళి ప్రజలకు తెలియచేస్తుంది. నేను ఒక మనుషుడిని చూశాను, అతడు నా గురించి మొత్తం చెప్తున్నాడు, మీరు రండి, ఆయన మెస్సయ్యలాగున్నాడు, మీరు వచ్చి ఆయనతో మాట్లాడండి అన్నప్పుడు ప్రజలందరూ కూడా ప్రభు చెంతకు వచ్చి ప్రభు యొక్క బోధలు ఆలకించి వారు కూడా ప్రభుని విశ్వసించారు. ప్రియ సహోదరి సహోదర, ఈ సమరయ స్త్రీ ప్రప్రథమగా ప్రభుతో మాట్లాడటానికి ఇష్టపడలా, ప్రభుకి నీరివ్వటానికి ఇష్టపడలా. ఆమె ప్రభుని నీరు అడిగింది, జీవజలాన్ని అడిగింది. ప్రభు ఆమెతో మాట్లాడటం ద్వారా ఆమెలో విశ్వాసాన్ని ప్రభు కలిగించాడు. ప్రభుతో మాట్లాడాలనే ఆసక్తి ఆమెలో కలిగింది. ఎందుకంటే ప్రభు ఆమెతో మాట్లాడాడు కాబట్టి. మనం కూడా ప్రభు చెంతకి వెళ్ళినప్పుడు, ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు యొక్క మాటలు విన్నప్పుడు, ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించినప్పుడు మనలో విశ్వాసం కలుగుతుంది, దైవ అనుభూతి కలుగుతుంది. మన దేవాలయంకి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని పఠించినప్పుడు, ఆలకించినప్పుడు, దైవ సందేశాన్ని విన్నప్పుడు మనలో కూడా వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఈ విశ్వాసం ద్వారా దేవుని యొక్క గొప్ప అనుభూతిని, ఆధ్యాత్మిక అనుభూతిని పొందుకుంటాం. ఆ ఆధ్యాత్మిక అనుభూతి ఇతరులతో మనం పంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు, నన్ను అడిగితే నేను జీవజలం ఇస్తానంటున్నాడు. ఈ జీవజలము అంటే దైవ జ్ఞానము. ఈ జీవజలం అంటే దేవుని యొక్క వాక్యే. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు బెతాని గ్రామములో మార్తా మరియమ్మల గృహానికి వెళ్ళినప్పుడు మరియమ్మ ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించింది. ప్రభు ఆమెను మెచ్చుకుంటున్నాడు, ఆమెను ప్రశంసిస్తున్నాడు. మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని యొక్క పాదాల చెంత కూర్చొని ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభా నిన్ను స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా, గణపరుస్తున్నాం. ఓ గొప్ప దేవుడా, ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. ప్రభువా, సమరయ స్త్రీకి నీ విశ్వాసం కలిగించి ఉన్నావు. సమరయ స్త్రీని పూర్తిగా మార్చివేసి ఉన్నావు. నీ యొక్క మాటలు ఆలకించి ఆమె విశ్వాసం పొందుకుంది. ఆమె పొందుకున్న ఈ దైవ అనుభూతిని ఇతరులతో పంచుకున్నది. మేము కూడా నీ వాక్యాన్ని వినటం ద్వారా విశ్వాసాన్ని పొందుకొని నీ యొక్క అనుభూతిని ఇతరులతో పంచుకుని గొప్ప భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. నేటి వాక్యాన్ని ఆలకించి చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, నీ చిత్తమైతే మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. మా అందరి హృదయాల్లో ఎన్నెన్నో కోరికలు, విన్నపాలున్నాయి. ప్రభువా, నీ చిత్తమైతే వాటన్నిటిని కూడా దయతో మన్నించండి. అయా, ఈ రోజున ఎవరైతే ఆరోగ్యం కోసం, శాంతి కోసం, సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. వారిని దీవించండి. మా కుటుంబాలను, దంపతులను దీవించండి. దంపతులకు కావలసిన ఐకమత్యాన్ని, సఖ్యతను, ఆప్యాయతను, అనురాగాన్ని దయచేయండి. మా కుటుంబంలో ఉన్న యువతి యువకులను, బిడ్డలు నీకు సమర్పిస్తున్నాం. వారికి కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, తెలివితేటలను ప్రసాదించమని అనాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.